బాగాలేదా? బాగుంది అంటే చూసిన వాళ్ళు కొంతమంది డిసప్పాయింట్ లే బాగుంది బట్ ఇందులో ఆర్గానిక్ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. జనాలు నవ్వాలి అనిపించే ఒక ఆర్గానిక్ కామెడీ ఈ సినిమాలో జనరేట్ అవ్వాల. అంటే కథ అక్కర్లేదు, కంటెంట్ అక్కర్లే, కానీ ఆ నవ్వించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ప్రాపర్గా చేయలేదు. కానీ టీజర్ ట్రైలర్స్ లో వన్ లైనర్లు బాగానే పేలినట్టున్నాయి కదా? ఎక్కడ పేలేనా? టీజర్ లో వచ్చినప్పుడు నాకు అది కూడా పేల. సీన్ కానీ సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదన్న. లేదు, సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మీరు అసలు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు మూవీలో? నవ్వాలి. నేను ఇప్పుడు అనుదీప్ గారి సినిమా అంటే దేనికోసం చెప్పండి? కామెడీ కోసం వస్తుంది. మరి అది నవ్వు రానప్పుడు ఇప్పుడు నేను నవ్వలేదు, నాకు నవ్వు రాలేదు, నేను యాక్సెప్ట్ చేస్తా. నేను ఏదో చెప్పాలనుకున్నా పోనీ నాది రాలేదు అనుకోవచ్చు. బలవంతంగా నవ్వాలని చూసినా నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా నవ్వాలిగా. థియేటరే నవ్వలేదు కదా, థియేటర్లో నవ్వాలన్నప్పుడు నేను ఎలా నవ్వుతా? ఇప్పుడు నాకు డౌట్ ఉంటుంది. నేను ఒక్కొక్క సీన్ అబ్జర్వ్ చేసుకుంటాను, నాకే నవ్వు రావట్లేదా, నాకు హాస్య గ్రంథులు చచ్చిపోయలేదు, పక్కన వాళ్ళు నవ్వుతుంటే నేనేంటి ఇలాగానే నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా. బట్ ఈ సినిమాలో ఎవరు నవ్వలా. ఓవరాల్గా ఇప్పుడు లైలా తర్వాత మళ్ళీ విశ్వక్సేన్కి డిసప్పాయింట్, కంప్లీట్గా డిసప్పాయింట్. పెర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ గుడ్. పెర్ఫార్మెన్స్ ఎందుకంటే అది చెప్తా అంటే మన విశ్వక్సేన్ గారిని ఇలా నవ్వడంలో ఎప్పుడు చూడలే మనం. ఈ కంప్లీట్ కామెడీ రోల్లో మనం ఎప్పుడు చూడలే. ఆ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఆయన దగ్గర నుంచి చాలా బాగా వర్కౌట్ అయింది. దట్ వాజ్ రియల్లీ గుడ్. అంటే డైరెక్టర్ ఇంకా బాగా వాడుకోవాల్సిందా? డైరెక్టర్ వాడుకోవడం ఏం లేదు, పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. కంటెంట్ కామెడీగా అంటే ఆర్గానిక్ కామెడీ ఉండాలన్నా. ఇప్పుడు మన నలుగురు ఫ్రెండ్స్ ఉండి మనం నవ్వుకుంటూ జోక్ గ్లామర్ బాగా వాడారండి సినిమాలో. ఎస్ అండ్ జయకృష్ణ గారి కామెడీ చాలా బాగుంది. అండ్ మళ్ళీ హరిశంకర్ గారిని, దిల్రాజు గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చారు సినిమాలోకి. సో వాళ్ళు వచ్చి ఏదో గెస్ట్ అపిరియన్స్ లాగా వచ్చి వెళ్ళిపోవడం కాదు అని చెప్పేసి ఒక పంచ్ డైలాగ్ ఇచ్చారు వాళ్ళు కూడా. అవి చాలా బాగా పేలి, చాలా బాగా అనిపించిందండి. ఎస్ అండ్ క్రిన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ చెప్పండి ప్లీజ్. అది అందరూ వాడేస్తున్నారండి క్రిన్స్ అని. అర్థమవుతుందా? క్రిన్స్ అంటే ఏంటి చెప్పండి. నార్మల్ లాంగ్వేజ్ కాకుండా కొంచెం వల్గారిటీ ఎక్కడా లేదు. నేను అందుకు కావాలని అడుగుతాను. ఇందాక కూడా ఒక పర్సన్ అక్కడ ఏం చేస్తానంటే క్రిన్స్ కామెడీ ఉంది అక్కడక్కడ అన్నాడు. ఎక్కడుందండి వల్గారిటీ? నాకు అర్థం కావట్లేదు. వల్గారిటీ లేదు. అర్థమవుతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓటు స్టైల్కి ఉందని ప్రతి ఒక్కరు వాడద్దు. క్రిన్స్ అని చెప్పి ఓటు స్టైల్కి ఉందని అస్సలు వాడద్దు. ఇక్కడ వల్గారిటీలు అంత లేవు, చాలా నార్మల్గానే ఉంది. కామెడీ అనేది నార్మల్ వేలో వెళ్తుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వచ్చి చూసే కామెడీ ఉంది తప్ప వల్గారిటీ ఎక్కడ లేదు, క్రిన్స్ కామెడీ ఎక్కడా లేదు. అండ్ నెక్స్ట్ వన్, ఇంక మన ఓన్లీ కామెడీయే ఉందని అనుకున్నారు చాలామంది. అస్సలు కాదు, సెంటిమెంట్ కూడా ఉంది. దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉందండి. అంటే ఒక సినిమా తీయాలి అనుకున్న ఒక పర్సన్ ఎంత కష్టపడాలో, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటే చూపించారు. అది కామెడీ వేలో చూపించడం వల్ల చాలా మందికి ఎక్కలేదు, కానీ సీరియస్గా అయితే ఎక్కేస్తుండేదండి. ఎస్, నాకు బాగా అనిపించింది సినిమా. వచ్చి చూడొచ్చండి, ఒక్కసారి అయితే ఖచ్చితంగా వచ్చి చూడొచ్చండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చండి. ఎస్, రేటింగ్లో ఎందుకండి సినిమాలకి, బాగుంది కదా, పక్క వచ్చి చూడొచ్చు. అదైతే చెప్తున్నా అంతే. నేను ఇక్కడ ఉన్నా అంటే ఉన్నట్టేలా అన్నాడు, కానీ మొత్తం అనుదీపే ఉన్నాడు. అది సో అంత మంచిగా అనుదీప్ అనే కనబడ్డాడు. ఒక్కొక్క మాటలో చెప్పుకోవాలంటే గలీజ్గా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకోలేను నేను. అది హిట్ ఉందన్నా, కానీ దీంట్లో గలీజ్గా ఉంటుందని మా విశ్వక్సేన్ డైలాగ్లే అది. సో అందుకని మొత్తం అనుదీపే అండి. అనుదీప్ మార్క్ కాదు, అనుదీపే కనబడ్డాడు, యాక్టింగ్ చేశాడు. అవునండి, అదే చేశాను. ఆయన యాక్టింగ్ చేశాడని చెప్పేసి అదే చెప్తున్నాను. హరిశంకర్ గారు ఉన్నారు, దిల్రాజు గారు ఉన్నారు, తర్వాత మన మ్యాడ్ మూవీ డైరెక్టర్, ఆయన పేరు తెలియదు, సరే అని ఏమనుకోకు. ఆయన మీకు నవ్వు రాలేదేమో బ్రో, చాలా కామెడీ ఉంది, చాలా మంచిగా ఉంది బ్రో. స్టార్టింగ్కి నవ్వుతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా నవ్వుతూనే ఎండ్ అవుతుంది. చాలా మంచిగా ఉంది. విశ్వక్సేన్ అన్నకు ఒక మంచి హీరోయిన్ చాలా బాగుంది బ్రో. బుట్ట బొమ్మ లెక్క ఉంది. బుట్టలో కూర్చోలేదు, కానీ బుట్ట బొమ్మ లెక్క అయితే ఉంది. రేటింగ్ నేను 4.5 ఇస్తానండి. నేను చెప్పుకోలేదు కదా గట్టిగా నేను. ఫంకీ మూవీయా, గలీజ్గా ఉంది. అంటే ఇందులో అది ఆ హీరోలో ఊత పదం అది బాగుంది అనే దానికి గలీజ్గా ఉంది అనే పదం వాడాడు. చాలా తమాషాగా ఉంది ఫిలిము, ఫన్ ఫిలిము. ఎక్కడ కూడా ఆయన నాగవంశీ గారు చెప్పినట్టు ఇట్స్ అ లైట్ హార్టెడ్ మూవీ. హెవీ కథ, అద్భుతమైన ట్విస్ట్లు, సస్పెన్స్ అలాంటివి ఏమి ఉండవు. సరదాగా సాగిపోయాయి కదా. ఫ్యామిలీ అంతా రండి, పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు కొనుక్కొని థియేటర్లో కూర్చోండి, ఎంజాయ్ చేయండి. ఇందులో యాక్చువల్గా అదే చెప్పబోతున్నా. ఇందులో అనుదీప్ పక్క చిచోరా లేబర్ లోకల్ గ్యాంగ్ ఫేస్ లాగా చేశాడు. ఎలా ఉంటుందంటే
అంటాడు ఈ ఊర్లో బాగా చిచ్చోరా పక్కా వేస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారనగా నవదీప్ టక్కమని తిరుగుతాడు. అనుదీప్ తిరిగి కళ్ళజోడు సర్దుకుంటాడు, యూ అంటూ ఉంటాడు, చిల్లర మాటలు. పాపం డైరెక్టర్ ప్రొడ్యూస్, ఇందులో ఒక హీరోయిన్ క్యారెక్టర్, ఒక లేడీ ప్రొడ్యూసర్ అనమాట, ఈయన డైరెక్టర్. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే వెనక నుంచి వ్యూ అని అరవడం, చీప్ బిహేవియర్, లేబర్ బిహేవియర్, చాలా బాగా చేశాడు, ఫన్నీగా ఉంది. ఇందులో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు క్యారెక్టర్ వేశారు. హీరో ఫోన్ చేసి, సార్ మనం అనుకున్నాం కదా సినిమా, నేను కామెడీతో రెడీ అయిపోయాను సార్ అంటే, ఇంకా వేరే స్టోరీ ఏమైనా ఉందమ్మా అంటే, ఇంకోటి ఉంది సార్ అంటే, నువ్వు ఇప్పటివరకు చేయని సబ్జెక్ట్ ఏంటమ్మా అంటాడు. థ్రిల్లరు నాకు అంత టచ్ లేదంటే అదే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు. అంటే మాస్ చేసిన విశ్వక్ లైలాలో కామెడీ, రాకీలో మెకానిక్ రాకీలో కామెడీ, చాలా మూవీస్లో కామెడీ టచ్ చేశాడు. నాకేమనిపిస్తుంది అంటే మన ఆయన బాడీలో చిన్న ఆరోగెన్స్, ఒక ఎటకారం కనిపిస్తుంది, దాన్ని బాగా క్యాప్చర్ చేశాడు అనేది. అతను ఏం చేస్తాడంటే మీలోనే ఒరిజినల్ ట్రైట్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాడు. సో ఆ బాడీలో ఉండే పొగరు అదంటే మనకు తెలుసు కదా, ఆయన ఆరోగ్యంగా ఒక 5 ఏళ్ల క్రితం ఎలా మాట్లాడేవారు అగ్రెసివ్గా, ఆ స్ట్రీక్ని పట్టుకొని ఒక పొగరుబోతు డైరెక్టరు, ఓవర్ అంబిషియస్, ప్రాక్టికల్ ప్లానింగ్ లేకుండా ఎట్లా ఉండేవాడితో ఒక రిఫైన్డ్, వెల్ ఎడ్యుకేటెడ్ ఒక అమ్మాయి ప్రొడ్యూసర్, వీళ్ళిద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగా క్యాప్చర్ చేశారు.